వీరభద్ర భద్రకాళి మాత నమో నమః. ఇప్పుడు జర్నలిస్టులు గాని కొంచెం అదుపులో ఉండాలన్న. ఎందుకంటే ఒక దీంట్లో వ్యక్తిగత విషయాలను ఇంత ఇంట్రెస్ట్‌గా చూపించుకుంటా రాష్ట్రంలో, దేశంలో ఏం సమస్యలు లేకున్నట్ల మోహన్ బాబు ఇంటి మీద ఫోకస్ పెట్టడము పెద్ద పొరపాటు ఇది. మన స్వేచ్ఛని ఈ విధంగా ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే కుటుంబ విషయాలు వాళ్ళే కలుస్తుంటారు, ఒకటి అవుతుంటారు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు వాళ్ళ విషయాలు వాళ్ళ పర్సనల్‌గా ఉంటాయి. ఏదో మనం దీన్ని పబ్లిసిటీ చేస్తూ వ్యూవర్‌షిప్ పెంచుకోవడము ఇవన్నీ మంచిది కాదు. తప్పుననేది వ్యక్తిగత జీవితంలోకి ఎవరు రాకూడదు. ఏం మనకి రాష్ట్రంలో సమస్యలు లేవా? ఎన్ని రకాలు ఉన్నాయి? ఆర్థికంగా ఎంత వనరులు కావాలా? మనకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు కావాలా? డెవలప్ ఏం చేయాలా? తర్వాత సంక్షేమం వల్ల ప్రజలు ఎంత నష్టపోతారు? ఆ సంక్షేమం అంటే ఏమి ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక వసతులు కల్పిస్తూ మిగతా సంక్షేమాలు అలవాటు పడకూడదు. పనులు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అమరావతి కట్టాలా, పోలవరం కట్టాలా. జగన్ చేసింది గత 5 ఏళ్ళలో ఏం పాలన చేసినాడు? ఇప్పుడు చంద్రబాబు